నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. ఒకసారి సంపత్తో మాట్లాడదాం. సంపత్ గారు, ఓవైపు అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు. మరోవైపు ఏమో వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ బ్రదర్ల మీద అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం కామెంట్ చేస్తున్నారు. ఇవి నిజమే అంటారా? ఎందుకంటే మీ పార్టీ నుంచి ఇప్పటివరకు ఎవరు స్పందించట్లేదు ఈ కామెంట్స్ మీద. మీరు ఒకటి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా పోయి అడగండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనన్నా అడగండి, లేదంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరన్నా ఆలోచన చేయండి. ఈ 8 నెలల పరిపాలనలో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏ విషయంలోనైనా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి కుటుంబం సభ్యులు కానీ లేదంటే వాళ్ళ సోదరులు కానీ ఎక్కడైనా కనిపించరా? ఎక్కడైనా ఇన్వాల్వ్ అయినరా? ఎక్కడ లేదు. కానీ ఓడిపోయినటువంటి నైరాశ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది, ఒక సీట్ రాలే ఎంపీ. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీని నడిపి ఇన్ని రోజులు కుటుంబ పరిపాలన చేసి కల్వకుంట్ల కుటుంబము ఖతమైపోయింది. అటువంటి నైరాశ్యంలో మా కుటుంబాలు అయితే వాయే, ఈయన కుటుంబం మీద రాయేతము, మా పార్టీ అయితే పాయే, ఈ పార్టీని అనేటువంటి దురుద్దేశంతో కూడినటువంటి ఆరోపణలు తప్ప ఇంకోటి కాదు. కానీ ప్రధానంగా బాల్కా సుమన్ కావచ్చు, క్రిషాంగ్ కావచ్చు, ముఖ్యమంత్రి గారి ముగ్గురు సోదరులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో వాళ్ళ యొక్క లావాదేవీలు నడిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు డబ్బులు వెనకేసుకుంటున్నటువంటి రీతిలో వాళ్ళు ఆరోపణలు చేస్తారు. దీని మీద ఎట్లా? ఉట్టిగా ఏదో ఆరోపణలు చేయడంలో అంత పస ఉండదు. ఏమంటారు చూడు, బట్ట మీద వాళ్ళే అంటారు, బట్ట కాల్చి మీదేసి, బట్ట కాల్చి మీదేసి అన్నట్టు అదేదో నీవే చేస్తున్నావు. ఒకటి చెప్పండి, తిరుపతి రెడ్డి గురించి చెప్పిర్రు. వాళ్ళకు ఇంకిత జ్ఞానం ఉండాలి, రాజకీయ పరిజ్ఞానం ఉండాలి. అపరిపక్వ రాజకీయ ఆలోచనతోటి మాట్లాడుతున్నారు అవివేకులు. రాజకీయంగా ఎవరు మాట్లాడినా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం కొడంగల్కు కాంగ్రెస్ పార్టీ అధికారిక ఇన్ఛార్జిగా తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. స్పీకరు వికారాబాద్ జిల్లా వాడు కనుక వికారాబాద్ జిల్లాకు సంబంధించిన సమీక్ష చేస్తున్నాడు. ఆ సమీక్షలో చైర్ అంటే అధ్యక్షుడు ఆయన విచక్షణాధికారం ప్రకారం ఎవరినైనా పిలుచుకోవచ్చు. సమీక్ష చేసేటప్పుడు ఎవరు అవసరం ఉంటే వాళ్ళని పిలుచుకోవచ్చు. ఆ ఇంకిత జ్ఞానం వాళ్ళకు ఉందో, రాజకీయ పరిణామం ఉందో లేదో నాకు తెలియదు. దాంతోపాటు కొడంగల్ కూడా వికారాబాద్లో వస్తుంది. కొడంగల్కు సంబంధించి ముఖ్యమంత్రి గారు వ్యవహారం చూస్తున్నారు కనుక ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్లోనే ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు. అందుకని పోయిండు. మళ్ళీ ఎప్పుడు ఉంటే కూడా బరాబర్ పోతాడు, తప్పు కాదు. కానీ వీళ్ళకి అవివేకులు రాజకీయ పరిణామం లేక మాట్లాడాలి. బీజేపీ, బీఆర్ఎస్ రెండు విలీనం కాబోతుంది, అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నట్టు ప్రచారం నడుస్తున్నట్టున్నారు. సో ఈ ప్రచారం ఎంతవరకు వాస్తవమై ఉండొచ్చు? ప్రచారం ఇప్పుడు కొత్తగా కాదు. ప్రచారం అనేది నేను ఇంటెన్షనల్ చేయొచ్చు, కానీ పరిస్థితులు కూడా అట్లా కనబడుతున్నాయి. చెల్లిని రక్షించుకోవడానికో, వీళ్ళు మళ్ళీ బతికి బట్ట కట్టడానికో, లేకపోతే రేపు రాబోయే రోజుల్లో అవినీతి, ఇప్పుడు కాళేశ్వరం అనుకోండి, జీఎస్టీ, ఎన్నో రకాల అవినీతులు బయటకు వస్తున్నాయి. ఆ అవినీతుల నుంచి బయటపడడానికో వాళ్ళకి ఇప్పుడు కంపల్సరీ పరిస్థితులలో ఏదో ఒక తోడు కావాల్సిన అవసరం ఉంది. కనుక భారతీయ జనతా పార్టీతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అలాయి బలాయి కాస్త ఒక సిస్టర్ కన్సర్న్ పార్టీ లాగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఈరోజు పూర్తిగా మెర్జ్ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే మితిమీరిపోయింది, పరాకాష్ఠకు చేరింది అన్నది స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు చేస్తున్న చేష్టలే కనబడుతున్నాయి. ఎవరో ఆరోపణ, నేను ఆరోపణ, ఇంకోరు ఆరోపణ చేయడం కాదు. పరిస్థితులు అలా కనబడుతున్నాయి. భవిష్యత్తులో చూద్దాం. వాళ్ళేమో ఉప ఎన్నికలు వస్తాయి తెలంగాణలో, ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు పడినటువంటి 10 మంది మీద మేము సుప్రీంకోర్టుకు న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుంటున్నాం, దాని మీద చర్యలు తీసుకోమంటున్నారు. మీ పార్టీలో కొంతమంది నాయకులేమో వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు, ఢిల్లీకి వెళ్ళింది కేవలం చెల్లెని కాపాడుకోనికనే అంటున్నారు. ఇందులో ఏది వాస్తవం? 100% పార్టీ ఫిరాయింపుల విషయంలో ఈరోజు భారతదేశంలో పార్టీ ఫిరాయింపుల మీద ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి తీర్పు సంపత్ కుమార్ వేసినటువంటి తీర్పు. నా తీర్పే 9 మంది జడ్జీలతో కూడినటువంటి ధర్మాసనాన్ని వేయాలని చెప్పింది సుప్రీంకోర్టులో. నేనే ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, పార్టీ విప్గా ఉన్నప్పుడు 5 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడు వేసినటువంటి కేసు. అందుకని దాన్ని పూర్తిగా తెలిసిన వాడిగా చెప్తా ఉన్నా. ఫిరాయింపులు హైకోర్టు, సుప్రీంకోర్టు మరియు స్పీకర్ ఈజ్ ఆల్సో ఏ క్వాసీ జ్యుడిషియరీ. వీటన్నిటి పర్యవసానం చూస్తే ఇప్పుడు ఏదో పెద్ద మునిగిపోయే ప్రమాదం ఏం లేదు. ఉప ఎన్నికలు వచ్చేది అసలే లేదు. కాకపోతే న్యాచురల్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళకు అనుకూలంగా కలలు కనడమో, లేకపోతే ప్రచారాలు చేయడమో, దుష్ప్రచారాలు చేయడమో సర్వసాధారణ. దాంట్లో భాగంగా వాళ్ళ ఉనికిని కాపాడడం కోసం, బతికి బట్టడగట్టడం కోసం, పబ్లిక్లో నానడం కోసం చేస్తున్న ప్రచారం తప్ప వాస్తవం కాదు అది. హైకోర్టు కూడా ఈ కేసు విషయంలో రిజర్వ్ పెట్టింది తీర్పును. రిజర్వ్ ఉంది కాబట్టి తీర్పు ఎట్లా వచ్చే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందంటారా? నో, హైకోర్టు తీర్పు రిజర్వ్ ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడడం కూడా తప్పు అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది.
బియాండ్ కోర్టు లిమిట్స్లో మాట్లాడకూడదు. రిజల్ట్ వచ్చిన తర్వాత మీన్స్ తీర్పు వెలువడిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున బరాబర్ స్పందిస్తాం. దాంట్లో ఏమైనా ఉంటే కూడా పరిణామాలను బట్టి ఏ రకంగా స్పందించాలో ఆ రకంగా స్పందిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.